వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఎస్ఐ కానిస్టేబుల్స్ కి లాంగ్ టర్మ్ బ్యాచ్లు కలవు మరియు ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కి నూతన బ్యాచ్లు ప్రారంభం. మరిన్ని వివరాలకు ఈ కింది ఫోన్ నెంబర్స్ సంప్రదించగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ప్రతిరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకుంటూ ఉన్నాం. మరి రాబోయేటువంటి గ్రూప్ 2 గ్రూప్ 1 ఎగ్జామ్లను దృష్టిలో పెట్టుకొని 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. దీని మీద ఎగ్జామ్లో రాకుండా బిట్ అయితే కనపడదు. అయితే గణతంత్ర దినోత్సవం వేడుకలు ఎక్కడ నిర్వహిస్తారు? మరి ప్రధానమంత్రి ఈ వేడుకలను ఎర్రకోటలో ఆగస్టు 15వ తేదీన జెండాను ఎగరవేసేది ఎవరయ్యానంటే మన ప్రధానమంత్రి. మరి ఎర్రకోట పైన జెండాను ఎక్కువ సార్లు ఎగరవేసినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి ఎవరయ్యానంటే జవహర్లాల్ నెహ్రూ. సో జవహర్లాల్ నెహ్రూ ఎర్రకోట పైన 17 సార్లు జెండా ఎగరవేశారు. మరి ఎర్రకోట పైన 16 సార్లు జెండా ఎగరవేసినటువంటి ప్రధానమంత్రి ఎవరయ్యానంటే ఇందిరాగాంధీ గారు. సో ఈమె 16 సార్లు జెండా ఎగరవేశారు. మరి ఈ రోజున మీరు గమనిస్తే 2014 నుంచి 2023-24 వరకు కూడా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వ్యక్తి మరి నరేంద్ర మోడీ గారు ఎక్కువ సార్లు జెండా ఎగరేసినటువంటి బీజేపీ ప్రధానమంత్రిగా కూడా రికార్డులకు ఎక్కారు. ఎర్రకోట పైన జెండా ఎగరవేసేది ప్రధానమంత్రి అయితే మరి రాష్ట్రపతి ఎక్కడ జెండా ఎగరవేస్తారో చాలామందికి ఒక కన్ఫ్యూజ్ ఉంది. ఈయన రాజుపత్తులో ప్రధానమంత్రి ఎగరవేసేదేమో ఎర్రకోట దగ్గర అయితే రాజుపత్తులో జెండా ఎగరవేసేది ఎవరయ్యానంటే ఆయనే రాష్ట్రపతి. అయితే ప్రస్తుతం ఈ రాజుపదు పేరును కర్తవ్యపదుగా పేరు మార్చడం జరిగింది. సో ఒకసారి ఎగ్జామ్లో కూడా ఇచ్చాడండి. రాజుపదు పేరును ఏమని మార్చారు అంటే కర్తవ్యపదుగా మార్చడం కూడా జరిగింది. అదేవిధంగా రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి మొఘల్ గార్డెన్ పేరుని ఇటీవల కాలంలో అమృత ఉద్యానగా మార్చడంగా కూడా జరిగింది. చాలా చాలా ఇంపార్టెంటు. మరి ఎందుకంటే రాష్ట్రపతి భవన్ దగ్గర ఉన్నటువంటి అమృత ఉద్యానం అనేటువంటిది ప్రేక్షకుల సందర్శనార్థం కూడా తెరిచి కూడా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంటు. ఇక్కడ మనం రాజుపదని ఏమని పిలిచామంటే కర్తవ్యపదిగా పిలిచాం. మరి అదేవిధంగా మొఘల్ గార్డెన్ మనం ఏమని పిలిచామంటే అమృత ఉద్యానగా కూడా పిలిచినట్టుగా మనం గమనించాలి. సో మరి ఈ రాష్ట్రపతి భవన్ దగ్గర ఈ వేడుకలన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే రిపబ్లిక్ డే రోజున ప్రతిసారి కూడా జనవరి 26వ తేదీన ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఒక చీఫ్ గెస్ట్ని మనం ఆహ్వానించడం జరుగుతూ ఉంది. సో అందులో భాగంగా వాస్తవంగా ఈ సంవత్సరం 2024లో జరిగినటువంటి 75వ గణతంత్ర దినోత్సవాలకి ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు అని అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు మరి ఇమానియేల్ మాక్రన్ అనేటువంటి ఆయన రావటం జరిగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియేల్ మాక్రన్ అనేటువంటి ఆయన రావటం కూడా జరిగింది. సో ఈయన భార్య పేరు బ్రిగిట్టి మాక్రన్. ఈ ప్రస్తుతం ఫ్రాన్స్ దేశం యొక్క ప్రధానమంత్రి గాబ్రియల్ అట్టల్ మొట్టమొదటి గే ప్రధానమంత్రి 34 సంవత్సరాల వయసులో ఎన్నికయ్యాడు. సో మరి ఈయన ఈ సమావేశానికి అంటే ఈ ఉత్సవానికి రావటం జరిగింది. మరి ఏం జరిగిందో మనం చూద్దాం. ఎర్రకోట పైన జెండా ఎగరవేసినప్పుడు ప్రధానమంత్రి ఏం చేస్తాడంటే జెండా అనేటువంటిది ఇలా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ జెండా వాస్తవంగా జెండా కర్ర కట్టేటప్పుడు ఎలా కడతారయ్యానంటే ఇక్కడ కట్టడం జరుగుతుంది. దీన్ని ఇలా పైకి లాగుతూ ఇక్కడ జెండా ముడి విప్పాలి. ఇది ఆగస్టు 15వ తేదీన. కానీ జనవరి 26వ తేదీన జెండాను మనం ఇక్కడ కింది నుంచి ఇలా లాగకూడదు. కేవలం జెండాను మనం ఇక్కడ ప్లేస్ చేసేసి జస్ట్ దాన్ని ముడి విప్పాల. ఇది చాలా ఇంపార్టెంట్. ఆగస్టు 15వ తేదీన జెండా కర్ర కింది మధ్య నుంచి ఇలా పైకి లాగుతూ పైన మనము ముడి విప్పుతాం. జనవరి 25వ తేదీన మాత్రం ఖచ్చితంగా ఈ జెండాను ఏం చేస్తామనంటే అక్కడ ఉన్నటువంటి ఆ కేవలం ముడిని మాత్రమే మనం విప్పుతాం. అది గుర్తుపెట్టుకోవాలా. ఇంకోటి ఈ రాష్ట్రపతి ఎగరేసేటువంటి ఈ జెండా కార్యక్రమం మొత్తం ఎక్కడ జరుగుతాయంటే కర్తవ్య పదిలో జరుగుద్ది. మరి ఈ కర్తవ్య పదిలో జరిగినప్పుడు ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే కర్తవ్య పదిలో జరిగినప్పుడు ఈ
గణతంత్ర దినోత్సవాల యొక్క ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ గణతంత్ర దినోత్సవాల యొక్క ముగింపు కార్యక్రమాన్ని ఏమంటారంటే బీటింగ్ ద రీట్రీట్ అంటారు. బీటింగ్ ద రీట్రీట్ అంటారు. గణతంత్ర దినోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని బీటింగ్ ద రీట్రీట్ అంటారు. చూడండి, మరి ముగింపు కార్యక్రమం రోజున సాధారణంగా గతంలో గాంధీజీకి నచ్చినటువంటి మరి పాటను పాడేవాళ్ళు. ఎబైడు విత్ మీ అనేటువంటి ఒక సాంగును పాడేవాళ్ళు. మరి ఇటీవల కాలంలో ఆ సాంగు స్థానంలో ఏమొచ్చిందా అంటే సారే జహాసే అచ్చే అని పాడాలని చెప్పేసి అనుకున్నారు. దాని స్థానంలో కూడా ఇప్పుడు మార్పు జరిగింది. ఏ మేరే వతన్ కో లోగో అనేటువంటి ఒక పాటను మరి ఇండియా చైనా యుద్ధం సందర్భంగా ఇండియా విజయం సాధించినందుకు ఆనంద్ అనేటువంటి వ్యక్తి రాశాడు. ఆ పాటను ఈ రోజున మనం ఏ మేరే వతన్ కో లోగో అనే పాటను బీటింగ్ ద రీట్రీట్ సందర్భంగా పాడుతున్నాం. మరొకటి, ఇక్కడ ఈ జాతీయ జెండా యొక్క కర్ర అనేటువంటిది మనము చాలామంది 3 రంగులు వేస్తూ ఉంటారు. జాతీయ జెండాకు కర్రకి ఫ్లాగ్ పోల్కి ఒకే ఒక రంగు ఉండాలి. ఆ రంగు వచ్చేసి ఏందైతే తెలుపు రంగు మాత్రమే. మరి ప్రస్తుతం భారతదేశంలో ఎత్తైనటువంటి జెండా ఎక్కడ ఉన్నాయంటే వాగా సరిహద్దులో ఉన్నట్లుగా మనం గుర్తించాలి. 418 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహం ఇక్కడ ఉంది. సో మరి ఇటీవల కాలంలో మరి ఏం జరిగిందో మనం చూద్దాం. మరి ఇక్కడ ఈ 75వ గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్ ఏంటయ్యా అని అంటే మహిళా శక్తి అనేటువంటిది 75వ గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్గా మనం చూస్తాం. సో ఇక్కడ మీరు గమనించండి, ఈ కర్తవ్య పదిలో 90 నిమిషాల పాటు సైనిక శక్తిని చాటే ఒక కార్యక్రమం జరిగింది. చరిత్రలో మొదటిసారిగా దీప్తి రాణా అనేటువంటి ఒక మహిళ ఇక్కడ మరి రాడార్ ఒక వ్యవస్థకు, అదేవిధంగా ప్రియాంక సేవ్దా అనే మహిళ పినాక రాకెట్ వ్యవస్థకు నేతృత్వం వహించడం జరిగింది. అదేవిధంగా 100 మంది భారతీయ మహిళలు సంగీతం వినిపించారు. ఈ వేడుకల్లో భాగంగా నరేంద్ర మోడీ నేషనల్ వార్ మెమోరియల్ను సందర్శించడంతో మరి ఈ వేడుకలు ప్రారంభించినట్లుగా మనం గుర్తించాలి. 40 సంవత్సరాల తర్వాత ఒక గుర్రపు బగ్గీని వాడారు. గతంలో గుర్రపు బగ్గీని వాడేవాళ్ళు. ఈ గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి మరియు మన దేశానికి వచ్చేటువంటి ముఖ్య అతిథి చీఫ్ గెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హాజరవుతూ ఉంటారో ఆ గుర్రపు బగ్గీలో వెళ్తారు. మరి ఈ రోజున ఈ గుర్రపు బగ్గీలో 40 సంవత్సరాల తర్వాత ఈ గుర్రపు బగ్గీని యూజ్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఇక్కడ వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఎస్ఐ కానిస్టేబుల్స్కి లాంగ్ టర్మ్ బ్యాచ్లు కలవు మరియు ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్కి నూతన బ్యాచ్లు ప్రారంభం. మరిన్ని వివరాలకు ఈ కింది ఫోన్ నెంబర్స్ని సంప్రదించగలరు. 95 మంది సభ్యులు ఫ్రాన్సు దళం ఈ విన్యాసాలలో అంటే ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అదేవిధంగా 265 మంది మహిళలు మరి బీఎస్ఎఫ్ వాళ్ళైతేనేమి, ఎస్ఎస్బి వాళ్ళైతేనేమి, సిఆర్పి వాళ్ళైతేనేమి కలిసి పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 16 శకటాలు పాల్గొన్నాయి మరియు వివిధ సంస్థలకు చెందిన 9 శకటాలు పాల్గొనడం జరిగింది. మరి ఇటీవలే మనం చూస్తూ ఉన్నాం అయోధ్యలో రామమందిరం అనేటువంటిది. మరి ఈ అయోధ్యలో రామమందిరం అనేటువంటిది 51 అంగుళాలతోటి బాలరాముడి విగ్రహాన్ని మనకి ఇక్కడ ప్రారంభించారు. ఈ అయోధ్యలో ఈ రామమందిరంలో ఉన్నటువంటి ఈ బాలరాముడి విగ్రహాన్ని మైసూరుకు చెందినటువంటి అరుణ్ యోగిరాజ్ అనేటువంటి ఆయన తయారు చేశాడు. మరి 6 నెలల కాలంలో దీన్ని తయారు చేశాడు. మరి రేపు ఎగ్జామ్లో ఈ బాలరాముడి విగ్రహం ఎత్తు ఎంత, అదేవిధంగా బాలరాముడి విగ్రహానికి 2 వైపులా ఏమేమి బొమ్మలు ఉన్నాయో కూడా ఎగ్జామ్లో అడుగుతాడు, మనం గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా ఇక్కడ ఈ అయోధ్యలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో వాస్తవంగా నరేంద్ర మోడీ గారు అయోధ్యలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ని అయోధ్యధామ్ జంక్షన్గా, అయోధ్యలో ఉన్నటువంటి మరి ఎయిర్పోర్టుని వాల్మీకి ఎయిర్పోర్టుగా కూడా పేరు మార్చడం కూడా జరిగింది. మరి ఇక్కడ వచ్చేసి మనకి ఈ అయోధ్య రామ మందిర్ శకటానికి సంబంధించినటువంటి ఒక బాలరాముడి శకటాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రదర్శించడం జరిగింది. 2023లో మరి జూలై 14వ తేదీన మరి ప్రయోగించబడి ఆగస్టు 23వ తేదీన అంతరిక్షాన్ని చేరినటువంటి చంద్రయాన్ 3 ఉపగ్రహ ప్రయోగం. అందుకని మనం ఆగస్టు 23వ తేదీన మనం ఏమంటామంటే జాతీయ అంతరిక్ష దినమని కూడా మనం పిలుస్తాం. ప్రపంచ అంతరిక్ష దినం ఏప్రిల్ 12వ తేదీ. మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఆదిత్య L1 అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని అసలు ఏం జరుగుతుంది సూర్యుడి మీద అనేటువంటి ఒక దానిని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మనకి ఇక్కడ ఈ చంద్రయాన్ 3ని మరియు ఆదిత్య L1 2023లో ఒక మంచి ప్రయోగంగా మనం చెప్పవచ్చు. ఈ శకటాన్ని వీటిని నమూనాగా తీసుకొని ఇస్రో వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. మరి 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇమా కెయిత్ అనేటువంటి ఒక మార్కెట్ శకటాన్ని మరి మణిపూరు రాష్ట్రం ప్రదర్శించింది.
చూడండి ఇక్కడ బీఎస్ఎఫ్ ఒంటెల దళం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బీఎస్ఎఫ్ వాళ్ళు ఒక ఒంటెల దళాన్ని తీసుకొని వచ్చారు. ఇంకోటి ఇటీవల కాలంలో ఒంటెలు అనేటువంటివి అంతరించిపోతూ ఉన్నాయి. అందుకనే 2024 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలైట్స్గా కూడా ప్రకటించింది. సో మనకి ఇక్కడ ఈ 300 మంది పురుష సైన్యం కలిగినటువంటి బాంబే శాంపర్స్ రెజిమెంట్కు ఒక మహిళా అధికారిని దివ్య త్యాగి అనేటువంటి ఆమె నేతృత్వం వహించడం కూడా జరిగింది. మరి ఈ కార్యక్రమంలో బాల పురస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి ఒక 19 మంది పాల్గొనడం జరిగింది. అసలు మొత్తం ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకి అధికారికంగా 13,000 మంది పాల్గొనడం జరిగింది. అందులో ఇక్కడ మీరు గమనిస్తే మరి ఇక్కడ ప్రాజెక్టు వీరగాథ 3.0 ప్రాజెక్టు వీరగాథ 3.0 అంటే ఒక కథల పోటీ అండి ఇది. ఇందులో పాల్గొన్నటువంటి 100 మంది విజేతలు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నారు. మరి అనంత సూత్ర అనేటువంటి పేరుతోటి ఇక్కడ 1900 చీరలను ఇక్కడ కర్తవ్య పదవిలో ప్రదర్శించడం జరిగింది. అందులో భాగంగా 150 సంవత్సరాల నాటి మరి చీరను కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జరిగినాయి. మరి ముగింపు కార్యక్రమాన్ని బీటింగ్ ద రీట్రీట్ అంటారు. ఈ గణతంత్ర దినోత్సవాల్లో ఏమేమి జరిగినాయో ప్రతి ఒక్కటి కూడా మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్ఎస్ఎస్ వాళ్ళు ఎంతమంది పాల్గొన్నారు, ఎన్సీసీ వాళ్ళు ఎంతమంది పాల్గొన్నారు, అదేవిధంగా బీఎస్ఎఫ్ దళం వాళ్ళు ఎలా పాల్గొన్నారు, ఉత్తరప్రదేశ్ నుంచి ఏ శకటం వచ్చింది, ఎన్ని రాష్ట్రాల నుంచి శకటాలు వచ్చినాయి. ఈ ఏమంటారంటే ఈ 75వ గణతంత్ర దినోత్సవాల యొక్క థీమ్ వచ్చేసి మనకి నారీ శక్తి లేదా మహిళా శక్తి అంటాం. ఎక్కువగా మహిళలే ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా నడపడం జరిగింది. ఇమ్మానుయేల్ మాక్రాన్ గారు మరి వాస్తవంగా జనవరి 26వ తేదీన జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ముందు జనవరి 25వ తేదీన రాజస్థాన్లోని జైపూర్ను సందర్శించడం కూడా జరిగింది. గతంలో జూలై 13-14 తేదీన మన భారతదేశానికి చెందినటువంటి నరేంద్ర మోడీ గారు బాస్టిల్ డే వేడుకలకు హాజరు కావటం జరిగింది. ఎక్కడ జూలై 14వ తేదీన మరి ఫ్రాన్స్ యొక్క జాతీయ దినంగా మనం పిలుస్తాం. ఈ ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి మన నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరి వాస్తవంగా ఈ సమావేశానికి రిపబ్లిక్ డే ఫెస్టివల్కి జో బైడెన్ గారు రావాల్సి ఉంది. ఆయన అనివార్య కారణాల వల్ల రాలేదు. సో క్వాడ్ దేశాధినేతలు రావాల్సింది, వాళ్ళు రాలేదు. మరి చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకొని ఇమ్మానుయేల్ మాక్రాన్ రావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ ఇద్దరూ కలిసి అంతర్జాతీయ సౌర కూటమిని ప్రారంభించారు. గతంలో ఇమ్మానుయేల్ మాక్రాన్కు మరియు నరేంద్ర మోడీకి ఇద్దరికి కలిపి ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు కూడా వచ్చింది. వీళ్ళ స్నేహం చాలా గొప్పది. ఈరోజు మనం చూస్తున్నటువంటి రఫేల్ యుద్ధ విమానాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే మన ఇండియాకు ఫ్రాన్స్ దేశం నుంచి వచ్చినాయి. మరి ఇండియా మరియు ఫ్రాన్స్లో టెక్నాలజీ పరంగా అదేవిధంగా మిసైల్స్ పరంగా యుద్ధ విమానాల పరంగా ఎంతో ఫ్రెండ్షిప్గా ఉన్నాయి. అందులో భాగంగా ఈయన పిలవటం కూడా జరిగింది. సో ఇలా ఈ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అనేటువంటివి మనము చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఎన్ని నిమిషాలు జరిగింది, ఏం చేశాడు నరేంద్ర మోడీ గారు, ఇవన్నీ కూడా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ మీ అందరికీ.